ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి వాక్యంలో ఉన్న 66 పుస్తకాల గురించి చదవగలిగిన వారు చదివి మరి దాన్ని అర్థం చేసుకొని దేవునికి జ్ఞానాన్ని పొందుకుంటారు. మరి చదువు లేని వారు చాలామంది వాక్యాన్ని చదవాలని ఆశపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు చదవలేరు కాబట్టి ఈ వాక్యాన్ని అసలు ఆ అధ్యాయంలో ఏముంది అనే ఒక కుతూహలము, ఆసక్తి వారికి ఉంటుంది. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించాలని ఆశపడుతున్నాను. పుస్తకం వైజ్గా అంటే ఆది కాండం అంతా కూడా ఒక పుస్తకముగా ఒక వీడియో కింద, అలాగే నిర్గమకాండము, ఈ విధంగా 66 పుస్తకాలను కూడా అందులో ఏముందో ఒక వీడియో రూపంలో, ఒక వాయిస్ రూపంలో మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాజెక్టు గురించి మీరు ప్రార్థన చేయండి. ఇది అనేక మందికి మీరు షేర్ చేయండి. అనేక మంది వీడియో చూస్తున్నప్పుడు వారు ఆశీర్వదించబడాలి. వినుట వలన విశ్వాసము కలుగును అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినుట వలన, ఎందుకు దేవుడు వినుట వలన విశ్వాసము అనే మాట రాయించాడు? చదువుట వలన విశ్వాసము కలుగునని రాయించలేదు. ఎందుకంటే అనేక మంది మరి చదువు లేని వారు మరి చదవలేరు వాక్యాన్ని. ఎందుకంటే వారికి చదువు లేదు. మరి వారు ఆ యొక్క వాక్యాన్ని చదవాలనే ఒక ఆలోచన ఉంది, కానీ వారు చదవలేరు. కానీ వినడం అది దేవుడిచ్చిన భాగ్యం. మనందరికీ కూడా 2 చెవులు కలుగజేశాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వినడం ద్వారా నిజంగా మనము విశ్వాసాన్ని ఇంకనూ పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఇక వీడియోని మీరు షేర్ చేయండి.